అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి 8వ విభాగంలో ప్రహ్లాదుడు గురువులతో చెప్పినటువంటి పద్యాన్ని, దాని యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాం. అందులో అయస్కాంతం ఇనుముని ఆకర్షించినట్లుగా నా మనస్సు ఎప్పుడూ కూడా ఆ శ్రీహరి వైపే ఆకర్షితమవుతోంది అని చెప్తాడు గురువులతోటి. అంతవరకు మనం తెలుసుకున్నాం. ఈ 9వ విభాగంలో గురువులు ఏమన్నారు, వారికి సమాధానంగా మళ్ళీ ప్రహ్లాదుడు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అనేటటువంటి విషయాల్ని ఒక చక్కని పద్యం ద్వారా పోతనామాచ్యుల వారు మనకి వివరించారు. ఆ పద్యాన్ని, దాని భావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురువులు అంటున్నారనమాట, నాయనా ప్రహ్లాద, నిండా 5 ఏళ్లు కూడా లేవు నీకు, తర్కవాక్యాలు మాట్లాడుతూ ఉన్నావు. మేము నిన్ను గురుకులానికి తీసుకెళ్లి ఎన్నో శాస్త్రాలు నేర్పించాము. వాటిలో ఒక్క విషయం కూడా నువ్వు మీ తండ్రి గారు ఎదురకుండా చెప్పట్లేదు. ఈ రాక్షసరాజు ఎదురకుండా మా పరువు తీసేసావు కదయ్యా. పైగా శత్రువుని పొగుడుతూ నీ వంశాన్ని దూషితం చేస్తున్నావు. ఏమిటయ్యా ఈ విపరీతం అన్నారట గురువులు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు చెప్పినటువంటి పద్యమే ఈ పద్యం. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నీహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటి సమాధానం. దీని భావం ఏమిటో చూద్దాం. గురువర్యులారా, మందార మకరందాల తీయదనాన్ని ఆస్వాదించేటటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వుల జోలికి వెళ్తుందా? స్వచ్ఛమైన ఆకాశగంగా తరంగాలలో తూగులాడేటటువంటి రాజహంస మామూలు చిన్న చిన్న వాగులకు, నదులకు వెళుతుందా? అందమైన మామిడి చిగుళ్లను తినేటటువంటి కోయిల కొండమల్లెల వద్దకు వెళుతుందా? నిండు చంద్రుని వెన్నెలలకు స్పందించే చకోర పక్షి దట్టమైన మంచు దగ్గరకు వెళుతుందా? అలాగే శ్రీహరి పాదారవింద ధ్యానామృతాన్ని పానం చేసి మిక్కిలిగా మత్తిల్లినటువంటి నా చిత్తం ఇతర విషయాల మీదకి ఎలా వెళ్తుందయ్యా? ఇక 1000 మాటలెందుకు అన్నట్ట. మరి ఇలా ప్రహ్లాదుడు పలకగానే గురువులకి భయము అలాగే కోపము కూడా వచ్చాయట. మరి వాళ్ళు ఎలా స్పందించారు? తర్వాత హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడికి ఏ విధంగా నచ్చచెప్పి మళ్లీ గురుకులానికి పంపించాడు మొదలైనటువంటి విషయాల్ని మరో మంచి పద్యాలతోటి, వాటి యొక్క భావాలతోటి మరో వీడియోలో మళ్లీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.